మంచు ఫ్యామిలీ ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకుంది. మంచు విష్ణు సిబ్బంది జల్పల్లిలోని అటవీ ప్రాంతంలో అడవి పందులను వేటాడుతున్న వీడియోలు ఇప్పుడు మంచు ఫ్యామిలీ ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకుంది. మంచు విష్ణు సిబ్బంది జల్పల్లిలోని అటవీ ప్రాంతంలో అడవి పందులను వేటాడినట్లు తెలుస్తోంది. అడవి పందులను బంధించి తీసుకెళ్తున్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియా అంతటా వైరల్ అవుతున్నాయి. విష్ణు సిబ్బందిలోని మేనేజర్ కిరణ్ చిట్టా అడవిలోకి వెళ్లి ఆ అడవి పందులను వేటాడాడు. వేటాడిన అడవి పందిని ఎలక్ట్రీషియన్ దేవేందర్ ప్రసాద్ బంధించి తీసుకెళ్లినట్లు సమాచారం. మంచు ఫ్యామిలీ ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకుంది. మంచు విష్ణు సిబ్బంది జల్పల్లిలోని అటవీ ప్రాంతంలో అడవి పందులను వేటాడినట్లు తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ ఇన్ఛార్జ్ మధు అందిస్తారు. మధు, చెప్పండి. జల్పల్లి అటవీ ప్రాంతంలో అడవి పందులు వేటాడినటువంటి వ్యక్తులు ఎవరు? ఇప్పుడు ఇదే చాలా కీలకమైనటువంటి విషయం. మోహన్ బాబుకు సంబంధించినటువంటి వ్యక్తులు అని చెప్తున్నప్పటికీ మరి ఏంటి, ఎందుకని వీళ్ళు అడవి పందిని వేటాడారు అనేది కూడా ఇప్పుడు బయటకు కావాలి. అడవి పందిని వేటాడి తీసుకెళ్తున్నటువంటి మేనేజర్ కిరణ్ పై పలు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కిరణ్ కు సంబంధించినటువంటి కూడా పూర్తి స్థాయి వివరాలు అయితే ఆలోచిస్తున్నారు. అడవి పందిని వేటాడి బంధించి తీసుకెళ్లి తెలిసినట్టు ఎలక్ట్రీషియన్ దుర్గా ప్రసాద్ అక్కడ తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే కిరణ్ అండ్ దుర్గా ప్రసాద్ ఇద్దరిపైన కూడా ఇద్దరి ప్రమేయం ఏంటి అనేది దానిపైన కూడా ప్రస్తుతం పోలీసులు అయితే ఆరోపిస్తున్నారు. అక్కడ ఒకటి చర్యలను తప్పుపడుతూ కూడా స్థానికంగా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ చర్యలను తప్పుపడుతూ కూడా పలుమార్లు అభ్యంతరం కూడా వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో అడవి పందులను వేటాడొద్దని వాదించినప్పటికీ కూడా మేనేజర్ అదేవిధంగా ఎలక్ట్రీషియన్ ఇద్దరు కూడా మాట వినకపోవడం, ప్రస్తుతం దీనికి సంబంధించి వేటాడినటువంటి అడవి పంది ఏదైతుందో దాన్ని వేటాడినటువంటి విషయాలు ఇప్పుడు మీడియాకి చిక్కడంతో దీనికి సంబంధించి పూర్తి స్థాయి విచారణ అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ మధు.